ఎలక్షన్లు చాలా సందర్భాలలో వస్తాయి. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దిశను దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళ దాకా ఆడ కనపడరు. ఎలక్షన్ మోపుగానే వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను ఒక సంతోషమైన వార్త మీకు చెప్పేది ఏంటంటే, ముత్తిరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిన, నేను మీకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవాదులనే కాకుండా కాళేశ్వరానికి లింక్ అయినటువంటి మల్లన్న సాగర్ మీ నెత్తి మీద కుండలాగానే ఉంటుంది. 50 టీఎంసీల ప్రాజెక్టు. దాని నుంచి కూడా తపాస్పల్లి రిజర్వాయర్కు నెత్తి మీద కుండలాగా ఉండేటువంటి అన్నిటికంటే హైట్లో ఉండేటువంటి తపాస్పల్లి రిజర్వాయర్కు దాన్ని లింక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జనగామకు ఏ పరిస్థితులలో కూడా ఎక్కడ కరువు వచ్చినా సరే జనగామల మాత్రం కరువు అనేది రాదు. అది మీరు మర్చిపోని నిశ్చింతగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నా. కొన్ని రిపేర్లు, కొన్ని పంట కాలువలు కావాలని రాజేశ్వర రెడ్డి కూడా కోరినారు. మత్స్యపాడుకు నీళ్ళని తరలిస్తే 16 గ్రామాలకు నీళ్ళు వస్తాయని చెప్పినారు. ఇట్లా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు ఇచ్చే వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను డెఫినెట్గా పరిశీలించి, ఎట్లాగూ నీళ్లు తెచ్చుకున్నాం, మొదటి దశ పనులు పూర్తి అయినాయి, కొంత ఆయకట్టకు అందుతూ ఉంది. ఇంకొక 2-3 లిఫ్ట్లు పెట్టుకున్నట్టయితే జనగామలో 100% గ్రామాలకు అందరికీ కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అవి నేను తెచ్చి మీకు అప్పగిస్తానని మనవి చేస్తూ ఉన్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగరంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు పోయి ఆ నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళు పూర్తి చేయలే. కొంత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా అసంపూర్తిగానే ఉండే. తర్వాత దానికి ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేయలేదు, ఎందుకంటే నదిలో నీళ్ళు పోతాయి కానీ మన దేవాదుల పంపులకు అందయి, ఆ విధంగా నెగ్లెక్ట్ చేసినారు. మనం గుర్తించి అక్కడ సమ్మక్క బ్యారేజ్ అని కట్టుకున్నాం. 7.5 టీఎంసీలు 365 రోజులు ఆ బ్యారేజీలో నిలబడి ఉంటాయి. కాబట్టి మీకు ఆ దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంకా ఏ జిల్లాకి ఇవ్వకుండా దానిలో నుంచి ఒక నీటి చుక్క కూడా అది ప్యూర్లీ వరంగల్ జిల్లాకి అంకితం చేసినాం. మీకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరికి కరువు వచ్చినా కూడా గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాత కింద ఉండే సమ్మక్క బ్యారేజీ నుంచే దేవాదులకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మే నెలలో కూడా నీళ్ళకి మాత్రం సాగు ఉండదు. ఆ విధంగా మంచి బంగారం తునక లాంటి, వజ్రం తునక లాంటి వరంగల్ జిల్లానే మనం కళ్ళ చూడబోతా ఉన్నాం రాబోయే రోజులలో. 9 ఏళ్ల కింద మన పరిస్థితి ఎట్లా ఉండే, మన రైతాంగం ఎట్లా ఉండే, మన కరెంటు ఎట్లా ఉండే, ఆనాడు గుడగొడ ఏడిసినా కూడా మనం ఇప్పుడు పట్టించుకోలే. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే, మోటార్లు కాలిపోతేనే పంటలు, ఒక పంట కాలంలో 2 సార్లు 3 సార్లు మోటార్ కారిన వాళ్ళు కూడా ఉండరు. ట్రాన్స్ఫార్మర్ కాలితే లంచాలు పెట్టాలి, బాయికి 2000 వసూలు చేయాలి, కొంచెం పోయి లంచాలు ఇవ్వాలి, 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు ట్రాన్స్ఫార్మర్ రావాలి, వచ్చే వరకు రైతుల కొసదోయలు ఎండిపోవాలి. ఇది మనం కళ్ళారా చూసినాం. ఈరోజు కంప్లీట్ తారుమారు చేసినాం. ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. 24 గంటలు కరెంటు ఉంటా ఉంది, నాణ్యమైన కరెంటు ఉంటా ఉంది. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, కరెంటు మోటార్లు కాల్తలేవు. రైతులను ఎవడన్నా వచ్చి నువ్వు దగ్గర 2 మోటార్లు ఉన్నాయా, నీ దగ్గర 3 మోటార్లు ఉన్నాయా, నువ్వు 5 HP పెట్టినవా 7 HP పెట్టినవా అని అడిగే కోనాయన కొడుకే లేడు. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, గ్రామాలు చల్లగా ఉండాలి. గ్రామాలు రైతుల పంటలు పండితే తింటే దంగుతాది అన్నారు పెద్దలు. ఆ విధంగా పంటలు పండి ఎట్లా పండుతున్నాయో మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. పంటలు వచ్చే టైంలో వేలాది లారీలు ధాన్యం గుంజినా కానీ ఒడుస్తలేదు. 2 నెలల పాటు కొనుగోలు చేస్తే కూడా దంగుతలేవు. నేను హెలికాప్టర్లు ఎటన్నా పోతే ఏ గ్రామంలో చూసినా, ఏ డాంబర్ రోడ్ల మీద చూసినా బ్రహ్మాండమైన వడ్లు, ఎండబోసిన వడ్లు కానీ, కుప్పల వడ్లు కానీ, కొనుగోలు కేంద్రాలలో కానీ లక్షల టన్నుల ధాన్యం కండ్లారా కనపడతా ఉంది. అది చూస్తే నా మనసు పులకిస్తూ ఉంది. తెలంగాణలో ఇలా అమ్మవారి దయ
లక్ష్మీదేవత తాండవం ఆడినట్టు పల్లెలన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. జర్ర ముఖం తెలివికి వచ్చినాం. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే కొద్దిగా 2 సార్లు ఇంత అప్పు మాఫీ చేసుకొని వడ్లన్నీ ప్రభుత్వమే కొని కొంచెం ముఖం తెలివైనాం, ఒక మాదిరిగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయాలి. నేను ఏం చెప్పినా ధైర్యంగా చెప్తాను, సాటుకు మాటకు చెప్పను. రైతుల భూములు దాని మీద హక్కులకు రైతులకే ఉండాలి అని వాదించింది నేను మీకు ఒక అధికారం ఇచ్చినాను. అంతకుముందు ఎంతమంది ఉండ్రి మనకు? విఆర్ఓ గాడు ఒకటి రాస్తాడు, గిరిదావర్ ఇంకోటి రాస్తాడు, నాయబ్ తహసీల్దార్ ఇంకోటి రాస్తాడు, ఎంఆర్ఓ ఇంకోటి రాస్తాడు, దాని మీద ఆర్డీఓ ఇంకోటి రాస్తాడు, జాయింట్ కలెక్టర్ కోర్టుకోతే ఆయన దయా ఆయన ఇంకోటి రాస్తాడు, మళ్ళీ దాని మీద కలెక్టరు, దాని మీద సిసిఎల్ఏ, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి, ఇవన్నీ కోర్టులు. ఈ నుంచి అందాక ఏ ఒక్కని కోపం వచ్చినా కైలాసమాడల పెద్దపాం మింగినట్టు మళ్ళీ రైతు మునిగిపోతూ ఉండే. నేనేం చేసినా నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయంలోనే పుట్టినోని కాబట్టి, రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక పని చేసి పెట్టినా. ఏం పని చేసి పెట్టినా? నేను గవర్నమెంట్ దగ్గర తహసీల్దార్లకు, కలెక్టర్లకు, ఆర్డీఓలకు, రెవెన్యూ మంత్రికి, రెవెన్యూ సెక్రటరీకి ఉండే అధికారాన్ని తీసి మీ చేతిలో పెట్టిన నేను. ఇవాళ నీ భూమి మార్చానంటే ఎవ్వడు కూడా మార్చలేడు. ధరణి తెచ్చినటువంటి విప్లవం అది. ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎంత సునాయాసంగా జరుగుతున్నది, ఏ ఊరికి ఆ ఊరిని జరుగుతున్నది. నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ కౌలు రైతులను దుకాణం మొదలుపెట్టింది. వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా చెప్పినారు. అంటే ఏమన్నట్టు, ఇవాళ పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు, ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మళ్ళీ ఎవడెవడొస్తాడు? మళ్ళీ తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, గిరిదావలు, మళ్ళీ విఆర్ఓలు, ఇక నీ భూమి నా పేరు మీద రాసి, నా భూమి రాజేశ్వరికి రాసి, రాజేశ్వరి దయాకర్ రావుకి రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోట్ల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం, నాశనం అవుతాం. మరి ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి? ధరణిని తీసేసి కాంగ్రెస్లు ఇస్తానా వాళ్ళని బంగాళాఖాతంలో వేయన్నా, లేకపోతే ధరణిని బంగాళాఖాతంలో వేయన్నా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది చాలా తీవ్రమైన ముచ్చట. నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా తల వలుగొట్టుకొని నేను కూడా కాపోని కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం. దాని అలా మీ కండ్ల ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది, ఓటు అలవోకగా వేయద్దు, అల్కగా వేయద్దు, బాగా ఆలోచించేయాలి. ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా? బంగారు కత్తెని మెడ కోసుకుంటామా? ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు గ్యారంటీగా. కరెంటు గురించి చెప్పినారు, వాళ్ళ మనసులున్న మాట, కరెంటు 3 గంటలు ఇస్తే సరిపోద్ది అన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎందుకు శాతనైతే లేదండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఇస్తున్నారా? ఇలా కర్ణాటకలో నిన్నగాక మొన్న గెలిచినరు, ఆడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు. కరెంటు ఇదే విధంగా ఉండాలంటే, రైతుల భూములు సేఫ్గా ఉండాలంటే, ఇప్పుడున్న పద్ధతులనే రిజిస్ట్రేషన్ కావాలంటే, భూములు ఒకలే తీసి ఒకరికి ఏరాపేరి కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్షించాలి. మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఇంత మంచి అధికారాన్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని, పీపుల్స్ ఎంపవర్మెంట్ అంటారు దాన్ని, అట్లా చేసిన దాన్ని ఓడగొట్టుకోవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నా. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నిన్న నేను ప్రకటించిన 93 లక్షల కుటుంబాలకు రైతు బీమా ఎట్లయితే కట్టినామో, ప్రభుత్వమే సంవత్సరానికి 4-5 వేల కోట్లు కట్టి ఎవరు చనిపోయినా సరే వారం లోపల 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమ అయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను, మనవి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల్లో మొత్తం బీమా సెట్ అవుతుంది. అప్పుడు ఎవరు చనిపోయినా సరే, యాక్సిడెంట్ డెత్ కాదు, సహజ మరణం అయినా కూడా 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు రైతులకు పెడితే చాలా బ్రహ్మాండంగా వచ్చినది. ఇలా అన్నపూర్ణలాగా రాష్ట్రం తయారైంది. దేశానికి మనం అన్నం పెడతా ఉన్నాం. మరి మనం ఎందుకు సన్న బియ్యం తినద్దు? కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేపు రాబోయే మార్చి తర్వాత అందరికి కూడా సన్న బియ్యమే సప్లై చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. బీసీలకు ఇచ్చేటువంటి 1,00,000 రూపాయల సాయం ఉంది,
అది కొద్దిమందికి రావచ్చు, ఎన్నికల వల్ల రాకుండా ఆగిపోవచ్చు. మీరు దాని గురించి చింతించే అవసరం లేదు. అది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా అది నిరంతరం కొనసాగుతుంది. చివరి మనిషి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమం కూడా ఇండ్ల కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోదాం. ఆసరా పెంచినాం. ఆసరా 5,000 రూపాయలు చేసుకుంటామని చెప్పినాం. ఏకదం రేపే చేస్తామని చెప్పలే, సంసారపక్షంగా చెప్పినాం. ఓట్ల కోసం ఆదుర్దా పడలే. నెక్స్ట్ ఇయర్లో మార్చి నుంచి 3,000 రూపాయలు వస్తుంది. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ అది 5,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. అట్నే వికలాంగ సోదరులకు కూడా 6,000 రూపాయలు చేసుకున్నాం. ఇప్పుడు 4,000 ఉన్నది. మార్చి తర్వాత 5,000 రూపాయలు అవుతుంది. పెరుక్కుంటూ 6,000 రూపాయలకు కూడా చేరుకుంటుంది. కాబట్టి నేను మీ అందరితో కోరేది, మొత్తం ప్రతి మనిషికి కూడా కులం మతం లేకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాను. దళిత సోదరులకు నా విజ్ఞప్తి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఏ ఒక పార్టీ కానీ ఏ ఒక నాయకుడు కానీ ఇలా పొంకనాలు మాట్లాడచ్చు, మస్తుగా నోట్లగాలే అలకగా మాట్లాడచ్చు. ఎవడన్నా దళిత బంధు పెట్టాలని ఆలోచించిండా? ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఏ ప్రధానమంత్రికో ఏ ముఖ్యమంత్రికో ఒకవేళ స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టుంటే ఇలా దళితుల జీవితాలు ఎట్లెందుకు ఉంటుండే? ఎవరు పెట్టలే. నేను ఆలోచించి, నేను ధైర్యం చేసి సంవత్సరానికి కొంతమందికి చేసుకున్నా మంచిదే, 50,000 కుటుంబాలు 1,00,000 కుటుంబాలు ఎన్నైనా సరే చేసుకుంటూ పోదామని చెప్పి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు దివ్యంగా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ బతుకున్నంత వరకు దళిత బంధు కార్యక్రమం కొనసాగుతుంది. మీరు చింతించవలసిన అవసరం లేదు. 100కు 100% తెలంగాణ దళితులందరూ కూడా అద్భుతంగా పైకి రావాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటా ఉన్నాను. ఆ స్కీమ్ కూడా నిరంతరం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ వాగ్దానంలో కానీ కాకుండా ఇతరత్రా మనం చేసినవి చాలా ఎక్కువ పథకాలని మీ అందరికి తెలుసా విషయం. కాబట్టి మీ అందరికీ కోరేది, ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎవరెవరికి ఏం అవసరమో అన్నీ మాట్లాడుకొని మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కులం లేకుండా మతం లేకుండా యావత్తు తెలంగాణ మనదే, అన్ని తాలూకాలు మనవే, అన్ని గ్రామాలు మనవే, అందరు ప్రజలు మన బిడ్డలే. ఏ బిడ్డ నొక్కువైనా మనకే అది లోటుపాటు అవుతుంది. కాబట్టి అందరినీ కూడా కడుపులో పెట్టుకొని తీసుకొని పోయే తెలంగాణ కొనసాగిద్దామని మనవి చేస్తూ ఉన్నా.